ఏంటంటే ఉదంకుడు నాగలోకానికి పోయి వస్తాడు. పోయి వచ్చిన తర్వాత ఇంకా చెప్తాడు, గురువుకంతా చెప్పింటాడు, విద్యాభ్యాసం అయిపోతుంది ఆయన, ఇంకా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నీ విద్యాభ్యాసం అయిపోయింది కాబట్టి యు ఆర్ ఫ్రీ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు ఉదంకుడు కంప్లీట్ చేసుకున్నాడు, ఇంకా ఆయన స్టడీస్ కాన్వర్సేషన్ కూడా అయిపోయింది ఆయన. అది అయిపోయిన తర్వాత ఇంకా ఉదంకుని మనసులో ఒకటి ఉంటుంది, నాకు ఇన్ని విద్యలు తెలుసు, ఓకే నేను కాపాడుకున్నా అంత బాగుంది, కానీ తక్షకుడు ఎందుకు మోసం చేయాలనుకున్నాడు నన్ను, నేను ఎట్లా మోసపోయినా, నన్ను ఎందుకు మోసం చేయడం తప్పు కదా, అంటే దొంగతనం చేయడం తప్పు కదా, కాబట్టి తప్పు చేసిన శిక్ష పడాలి కదా, ఆ మనసులో కక్ష పెట్టినాడు అట్లే వాళ్ళ విధంగా. నన్నే మోసం చేసినాడు ఒకటిను, తప్పు చేసేవాడికి శిక్ష పడాలి కదా. అప్పట్లో ఎట్లాంటి లోకం అంటే పటక్కని శాపాలు ఇస్తున్నాడు, ఆయనకి ఊరికే వరుస పెట్టి వాడు ఎట్లా తప్పించుకున్నాడు దాని నుంచి అనేది కావాలా. ఇప్పుడు ఈయన రివెంజ్ తీర్చుకోవాలి తక్షకుల మీద, పగ. ఇంకా ఇప్పుడు ఏం చేయాలా అని అంటే, జనమేజయుడు తెలుసు కదా, అదే పరీక్షిత్తు అని చెప్పి వాళ్ళ పరీక్షిత్తు మహారాజు కొడుకు. పరీక్షిత్తు వాళ్ళ ఆయన ఎవరు? అభిమన్యుడు వాళ్ళ ఆయన ఎవరు? అర్జునుడు. మళ్ళా అర్జునుడికి ఇంకా ఈయన మునిమనుడు లాగా జనమేజయుడు. ఆ జనమేజయుడు ఇట్లాంటివి కదా యాగాలు అవి ఇవి చేస్తాడు. జనమేజయుడు వాళ్ళ ఆయన ఉన్నాడు కదా పరీక్షిత్తు అని, ఆ పాయింట్ ఒకటి పట్టుకొని అడిగి పోయినాడు, రాజా నమస్కారం, అంత శుభం కలగల నీకేం చెప్పి పోయినాడు అడిగా. అంటే అంతా శుభమే, అంతా బాగుంది, అంతా ఏం శుభము, నీకు ఈ కథ తెలుసో లేదో అని అనుకున్నాడు. అంటే ఏం కథ అంటే, మీ తండ్రి ఎట్లా చనిపోయినాడు అంటే, మా తండ్రి అప్పట్లో చనిపోయినాడు, ఓ పాము కాటుకు చనిపోలే, ఆ పాము ఎవరో కాదు తక్షకుడు, వాడు చాలా బలవంతుడు, వాడు ఓ బ్రాహ్మణుడు అడిగినాడని చెప్పి చంపేశాడు. అంటే బ్రాహ్మణుడు ఎందుకు అడిగినాడు? బ్రాహ్మణుడు అడిగినాడులే, బ్రాహ్మణుడు అంటే తెలీదు, తక్షకుడు చాలా బలం ఎక్కువ కదా, ఒరే నేను కాటేస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు, నీళ్ళరా పాపం ఎందుకు చంపుతావు అని ఏమన్నా చెప్పినాడా అని చెప్పలే. ఎందుకంటే నన్ను బాగా కక్ష ఉంది ఆయన మీద, ఆ కక్ష ఎట్లా తీర్చుకోవాలా ఆయన మీద, కాబట్టి జనమేజయుని రెచ్చగొడతాడు. ఇప్పుడు నువ్వేం పగ తీర్చుకోవా ఆయన మీద అంటే, మీ నాన్న చెప్పిన సైలెంట్ ఉంటావా, నువ్వు ఇంతేనా, సరే నువ్వెందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు అని అడిగింటాడు కదా. అడిగింటాడంటే ఇంకా ఆ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చినాడు. నేను మా గురువు కోసం పోయినాను, మా గురువు పత్ని మాకి ఉండలములు తెమ్మనింది, అక్కడేమో రాని ఇచ్చింది, ఇచ్చే టైంలో ఈయన లటక్కని ఎత్తుకొని పోయినాడు, తక్షకుడు నన్ను మోసం చేసి, ఇదంతా చెప్పుకుంటూ వచ్చినాడు. తర్వాత నేను ఆ గురువుకి మళ్ళీ నేను ఎట్లా సాధించుకొని అవి ఇచ్చేసినాను, ఇంత చేసినాను, నాకు నన్ను ఊరికే ఉందిలే, నేను ఊరికే వాని మీద కక్ష పెంచుకోలే, అట్లా నీ తండ్రికి కూడా జరిగింది కదా, నువ్వు సైలెంట్ ఉంటావు, నువ్వు అట్లా ఎందుకు సైలెంట్ ఉంటావు అని చెప్పి అక్కడ రెచ్చగొట్టాడు. పరీక్షితుని వాళ్ళ ఆయన చచ్చిపోయాడు కదా, జనమేజయుడికి బాగా రెచ్చగొట్టు వదిలాడు. ఆయన యాగానికి పూనుకున్నాడు, సర్పయాగం. అంటే అన్ని వచ్చి ఊరికే ఆయనేమి, ఇప్పుడు వాడు ఒకడే కదా తప్పు చేసింది, మొత్తం అందరిని ఎందుకు చంపేస్తాను అని అడగచ్చు. అవును, అంటే ఆయనేమి అంటే ఒకటి తప్పు చేసా అంటే వాడు కులం అంతా తప్పు చేసినట్టే కదా లెక్క, అందుకని వాడే కాదు అందరూ ఎవ్వడు ఉండకూడదు అని చెప్పి ఆయన ఎవ్వడు ఉండకూడదు అడాలి, ఆ సర్పాలన్నీ ఉండకూడదు. అందుకని సర్పయాగం మొదలుపెట్టు, యాడున్నా అవంతకవే వచ్చి అగ్నిలో పడిపోతాడు అంతే అని పెట్టాడు. ఆయన ఏమో సక్సెస్ఫుల్గా ఆయన మొదలు పెట్టాడు, అంతా బాగుంది, జరుగుతుంది. ఇంతలేకే మనం ఫ్లాష్ బ్యాక్ పోదాం మళ్ళా. ఆయన సూతుడు ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు? ఉగ్రశ్రవణుడు. అవును, ఉగ్రశ్రవణుడే కదా ఈ కథలంతా చెప్తాడు కదా ఆయన, మునులకంతా చెప్తాడు. సూతుడు ఉగ్రశ్రవణుడు ఎవరు చెప్తాడు? మునులకు చెప్తాడు కదా. ఆ మునుల్లో వాళ్ళు క్వశ్చన్ అడిగినారు, ఇప్పుడు పాములన్నీ కేవలం ఈ కారణంతోనే చచ్చిపోతున్నాయా, దాని వెనకాల ఏమన్నా స్టోరీలు ఉన్నాయా అని అంటే మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే దాని వెనకాల 2-3 స్టోరీలు ఉన్నాయి, అది ఒకటే కాదు. దాంట్లో ఒక స్టోరీ ఏంటంటే కాద్రువ అని ఉంటుంది. కాద్రువ వచ్చి ఈ సర్పాలన్నిటికీ తల్లి ఆయమ్మ. కాద్రువ ఆయమ్మ స్టోరీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 2-3 స్టోరీలు ఉంటాయన్నాం కదా. కాద్రువ స్టోరీ ఒకటి, అంటే వీళ్ళ తల్లే శాపం ఇచ్చింటుంది కొడుకులకి, అందరూ చచ్చిపోతారు మీరంతా అగ్నిలో పడి అని. ఎందుకు ఇచ్చింది తర్వాత తెలుసుకుందాం. ఇంకో స్టోరీ ఏంది, రురుడు పేరు. రురుడు అనే వ్యక్తి పాములను ఊరికే కొట్టుకొట్టు చంపుకుంటూ పోతాడు అంతే. ఆ మగధీలో రామచంద్ర నరుకుంటూ ఊరికే ఎట్లా పోతాడు, నరుకుంటూ పోతాడు అంతే. అట్లా పోతా అంటే
ఆయన కూడా ఆపింటారు ఎవడో వచ్చి, ఆయన స్టోరీ ఎందుకు నాయన సంపుతాను ఇంత పాము ఊరికే అమ్మ మామీద ఏంటి నాయన అంత ఖర్చు పెట్టుకున్నావు ఏమైంది అని. ఆయనది ఒక స్టోరీ ఉంటుంది, రురుడు ఒక స్టోరీ, మళ్ళీ కాద్రువాది ఒక స్టోరీ, మళ్ళీ భృగు మహర్షి ఉంటాడు, ఆయనది ఒక స్టోరీ ఉంటుంది. ఇక్కడ అసలు ఈ భృగు మహర్షి అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ అంటే వివరంగా నీకు చెప్పాలంటే ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేసి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడు స్టోరీ ఇది. ఇప్పుడు భృగు మహర్షి అనే అతను ఉన్నాడు, బ్రాహ్మణుడు, ఓకేనా. భృగు మహర్షి వాళ్ళ భార్య పులోమ, ఆయన ప్రెగ్నెంట్ ఒకటి గర్భవతి పాపం, ఓకేనా. ఇంకా ఆయన పొద్దున్నే స్నానాలు గట్రా చేయాలి కాబట్టి ఆయన ఈ ఏడ సమీపంలో నది ఉంది, దగ్గరలోనే నది ఉంది, నేను ఆ నదిలో పోయి స్నానం చేసుకొని వస్తాను, నువ్వు అంతలోపు ఈ అగ్నిహోత్రుని చూస్తా ఉండని చెప్పినాడు ఆయన. లేదా మండుతాటు వాళ్ళకు అగ్నిని చూస్తా ఉండు అని చెప్పినాడు ఆయన. సరే స్వామి అనింది, ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతానే ఇంకా ఉన్నట్లుండి అటువైపు నుంచి ఒక రాక్షసుడు వచ్చినాడు, వాని పేరు పులోముడు. ఈమె పులోముడు. ఈయన చిన్న లైన్ చెప్తా చూడు, ఏంటంటే ఈ రాక్షసుడు అప్పుడెప్పుడో పులోమ మీద మనసు పడింటాడు, అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెళ్లి చేసుకోవాలని యాజ్ యూజువల్ గా అమ్మాయి తండ్రులు ఒప్పుకోరుగా, అంటే రాక్షసుడు నీకు ఎట్టిస్తానని నాకు కూతుర్ని నో ఐ కాంట్ అన్నాడు ఆయన. ఇచ్చేదే లేదన్నాడు. భృగు మహర్షికి ఇచ్చే పెళ్లి చేస్తాను నేను, ఆయనకే ఇచ్చి చేస్తా, ఆయన పండితుడు, ఆయనకే ఇస్తా, నేను ఎవరికి ఇవ్వనని చెప్పినాడు ఆయన. అని చెప్పి ఈయనకి రిజెక్ట్ చేశాడు కదా, ఈయనకి అందుకు మనసులో కోపం పెట్టుకున్నాడు. ఎక్కడో చూసినట్టుంది ఈమెనే డౌట్, ఎక్కడో చూశాను ఈమెనే. సరేలే అని చెప్పి ఆడ అగ్ని ఉన్నాడు కదా ఆడ, ఈయనకు అడుగుదాం ఉండు అని చెప్పి పోయి ఈమె ఎవరు అని అడిగినాడు. అగ్ని అమ్మ ఇదేంద్ర పోయి నాకు అడిగినాడు. ఇప్పుడు మనమేమో అబద్ధం చెప్పినామనుకో పాపం చుట్టుకుంటారు, అబద్ధం చెప్పినామంటే పాపం చుట్టుకుంటుంది, నేను నరకానికి పోతా. అదే నిజం చెప్పినామనుకో ఆయన భృగు మహర్షి వచ్చినాడంటే ఆయన ఏదో శాపం పెడతాడు, అది ముందే అది శాపాల కాలం అది. ఎట్లబ్బా ఇంకా ఆయన ఏమో ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చెబితేనేమో ఆయన శాపం ఇస్తాడు, చెప్పుకుంటేనేమో నేనే పాపం చేసినట్టు, నాకు అబద్ధం చెప్తే నేను నరకానికి పోతాను, నా పరిస్థితి ఏంటి అని బాగా ఆలోచించి ఎవరు చెప్తావా లేదా అని అంటానే వెంటనే ఆయన ఆలోచించి అదైతే అదైంది ఇంకా అని ఆలోచించి భృగు మహర్షి భార్య పులోమంలే పెళ్లి చేసుకోవాలని పెట్టివే ఆయన చెప్పి ఈయన వెంటనే ఆలోచన వచ్చింది, దొరికింది రంగా నాకు ఛాన్స్ అని చెప్పి ఎవరు లేరాయే, ఆయన వెళ్ళిపోయినాడు. ఈయన వరాహంలాగా మారిపోయి సరదా నేను ఆయన కింద మీరు భుజం మీద వేసుకొని ఉరుకుతున్నాడు అంతే, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆయన చెప్పేశాడు కదా, ఎత్తుకొని ఉరుకుతున్నాడు అట్లే. ఉరుకుతుంటే పైగా ప్రెగ్నెంట్ ఆ అదుర్లకి ఆయన పాపం డెలివరీ అయిపోయింది. ఆయనకి పిల్లోడు ఆ గర్భంలో నుంచి అట్లా అదుర్లకు ఆ గర్భంలో నుంచి అట్లా బయట పన్నాడు కాబట్టి ఆయన పేరు చవనుడు అని పేరు. ఆయన చవనుడు ఆయన పేరు, ఓకేనా. ఆయన ఇప్పుడు అట్లా పుట్టానే వెంటనే ఆ పిల్లోని కళ్ళల్లో నుంచి దివ్యమైన తేజస్సు, అంటే భయంకరమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగుకి తట్టుకోలేక ఆ రాక్షసుడు భస్మం అయిపోయింటాడు ఆడే. సో పవర్ఫుల్ చవనుడు బాగా. ఆయన ఉంటుంది ఇంకా ముందుకు స్టోరీ, చవనుడు రురుడు వీళ్ళంతా ముందుకుంటా స్టోరీ. అందుకే ఇది వాళ్ళమ్మ వాళ్ళ ఆయన కాటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే అట్లా అయిందో ఆయన దానివల్ల ఇట్లా ఇది అయిపోయిందే, భస్మం అయిపోయింటాడు. భస్మం అయిపోతానే ఇంకా ఆయన సన్నగా బిడ్డను ఎత్తుకొని మళ్ళీ ఆశ్రమానికి రావాల కదా, రావాలా. కానీ ఇక్కడ చూడు, ఆయన పోయేటప్పుడు పాపం ఏడుస్తాను ఉంటుంది. ఆయన పోయినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చింటాయి. ఆయన ఆ కన్నీరు వలన ఓ నది ప్రవహించుంటుంది అనమాట, అంటే ఓ నది ఫామ్ అయిపోయింది చూడాడ. దాని పేరే వధూసర. అది ఈ పేరు వచ్చి బ్రహ్మ పెట్టింటాడు దీనికి ఇట్లా పేరు. ఇంకా సరేలే అని చెప్పి ఆమె బిడ్డను ఎత్తుకొని సన్నగా ఆశ్రమాన్ని చేరుకుంటానే ఆయన స్నానం అన్ని చేసుకుని ఆయన వచ్చినాడు. స్నానం పోయినాడు, ఎవరితను అన్నాడు మన బిడ్డ అనేది. ఏమైంది అని అంటే ఒక స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వస్తానే ఇంతకీ నువ్వు నా భార్యవని, నీ పేరు పులోమ అని చెప్పింది ఎవరు అని అడిగినాడు ఆయన. ఆయన ఈజ్ ద మ్యాన్ అగ్ని, ఫైర్ మ్యాన్, ఫైర్ ద ఫైర్ ఇక్కడే అట్లా చెప్పి పడేసింది. ఆయన చెప్పేసింది ఈ అగ్నిహోత్రుడే చెప్పినాడు అని. అంటానే ఆయన కోపం వచ్చేసింది. ఆయనకి కోపం వచ్చి
నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు, నువ్వు అన్ని తినుకుంటూ ఇడే ఉంటావు, నువ్వు ఎవ్వరి పనికి రాకుండా అయిపోతావు నువ్వు అని చెప్పి శాపించాడు. ఎందుకు చెప్పినావు నువ్వు? ఇప్పుడు నాకు బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవము, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీరు బాగా మంచి పండితులు, ప్లస్ మీ అందరూ కూడా మంచిగా నన్ను వాడుకుంటారు. సో అందుకని ఇంకోటి నా కర్తవ్యం ఏంది, ఎవరైనా పిండ ప్రదానం చేసినా, పోనీ మీరు ఏదైనా హోమాలు చేసినా, మీరు ఎవరికైతే అర్పిస్తారో వాళ్ళకి తీసుకొని పోవడం నా డ్యూటీ. వాళ్ళని తీసుకొని నేను అవన్నీ తీసుకొని మీరు మీ పిండాలు పెట్టినప్పుడు ఈ పిండాలన్నీ పితృలకు అందాలా అంటే నేను తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తాను, నీ పాపం తొలగిపోతుంది. ఈ లోకమంతా నేనే చేయాలి ఈ పని. ఇంకా ఎవరన్నా వండుకోవాలన్నా నీకు ఏం కావాలన్నా నేను కావాలి, నువ్వు చూస్తే నాకే శాపం పెట్టినా. ఇంకా లోకంలో హీట్ అనేది లేదు, ఇంకా వేడి అనేది లేకుంటే చెట్లు చచ్చిపోతాయి, అన్ని చచ్చిపోతాయి. సూర్యుడి నుంచి కూడా వేడి వస్తుంది. ఇదే లేకుంటే అన్ని చచ్చిపోతాయి, ఇంకా చెట్లు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. ఇట్లా కాదు అని చెప్పి ఆయన శాపం ఇచ్చింటాడు. కాబట్టి ఆయన కూడా అంటాడు, నాకేం చేతగా కాదు, నేను నీకు శాపం పెట్టచ్చు, కానీ ఏమంటే నాకు మీరంటే అమితమైన గౌరవము. బ్రాహ్మిన్స్ అంటే మీరు మంచి కోసమనే యాగాలన్నీ చేస్తా అంటారు, నాకు ఆ గౌరవం ఉంది కాబట్టి నేను నిన్నేం అనట్లేదు. నన్ను సర్వభక్షకుని నువ్వు చేస్తే ఇంకా లోకమంతా ఎట్లా బతుకుతుంది, ఎందుకు అట్లా చేసినావు నువ్వు అని అడుగుతాడు. తర్వాత ఏమైంది అనేది మన వీడియోలో తెలుసుకుందాం, నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు వీడియో చూస్తున్నారండి అంతా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మా వీడియోస్ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మేము చాలా బుక్స్ గ్యాదర్ చేసి తెచ్చుకున్నామండి, అందుకని మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే ఇంకా చూడండి, మహాభారతం అంటే ఎన్నెన్ని తెలుస్తాయో ఇవి కూడా మీరు విని మీ నెక్స్ట్ తరాలకు కూడా అందరికీ ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో ఎక్కడికి పోదు కదా, ఎవరికైనా సరే తెలియని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది వీడియో. ఓకేనా అండి? మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.